నేను చూస్తూనే ఉన్నాను బాబు అమాంతంగా, అంటే అదే సమయంలో ట్రాక్టర్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. నేను చూస్తూ ఉండగానే నా కళ్ళ ముందు జరిగిందండి. నేను ఇక్కడి నుంచి కెన్ని బాబు అని చాలా గట్టిగా అరిచి ఆ రోడ్డు మీదకి నేను పరిగెత్తాను. నేను అనుకున్నాను నా కుమారుడు ఆ ట్రాక్టర్ కింద అంటే పడి చనిపోయాడేమో అని నేను అనుకున్నాను. ఇక్కడ నుంచి నేను చాలా గట్టిగా అరుచుకుంటూ ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయాను. నాకు అర్థం కాలేదు. నేను అనుకున్నాను ఇంకా అయిపోయింది, రోజున ఏం లేదు. నా కళ్ళారా చూస్తూ ఉండగా నా కుమారుడు చనిపోయాడని నేను అనుకున్నాను. కానీ అసలు ఏమైందో తెలియదండి. ఒక్క గీత కూడా పడలేదండి. ఈ రోజున ఈ ఫిబ్రవరి 18వ తారీఖు 2025వ సంవత్సరాన్ని నేను అసలు ఇంకా మర్చిపోనండి నా జీవితంలో. ఎందుకంటే నా బిడ్డల పట్ల ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో జరుగుతున్న పనులలో నేను అన్ని విషయాలు చూసుకుంటున్న సమయంలో నేనైనా నా బిడ్డల విషయాలలో అటు ఇటుగా, అంటే సరైన సమయంలో వారికి పెట్టడమో, లేకపోతే వారిని ప్రేమించే విషయంలో, వారిని చూసుకునే విషయంలో, లేదా వారి బాగోగులు చూసుకునే దాంట్లో నేనైనా వారిని విడిచిపెడుతున్నానేమో, కానీ ప్రభు మాత్రం విడిచిపెట్టట్లేదండి. నిజంగా ప్రభు అద్భుతమైన రీతిలో బిడ్డల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. మరి ఈ రోజున చాలా భయంకరమైన ప్రమాదం జరిగిందండి. నిజంగా తల్లి వలె ప్రభు మనల్ని ఆదరించే దేవుడై ఉన్నారు. నిజము, ఇది సత్యము. తల్లిలాగా ఆయన ఆదరించే దేవుడు. నేనైనా నా బిడ్డల్ని మర్చిపోతానేమో కానీ, విడిచిపోతానేమో కానీ, ప్రభు మాత్రం ఎన్నటికి కూడా మర్చిపోయే దేవుడు కాదు. చెప్పాలి అంటే మరి ఈ రోజున ఈ ఫిబ్రవరి 18వ తారీఖు ఉదయం మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఉదయకాలము ఆరాధన మరి 5:30 గంటల నుంచి మరి 7 గంటల వరకు ముగించుకున్న తర్వాత ఉదయకాల సమయంలో మళ్ళీ వెంటనే పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఈ రోజున మరి పిల్లలు కూడా మరి శరణాలయంలో ఉన్న పిల్లలు, మన ఆర్ఫనేజ్ హోమ్లో ఉన్న పిల్లలు మరి వారు స్కూల్కి వెళ్ళే క్రమంలో చాలా భయంకరమైన ప్రమాదము మరి జరిగిందండి. నేను లోపడంతా కూడా మార్నింగ్ సర్వీస్ అయిపోయిన తర్వాత, మార్నింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత వెంటనే లోపల క్యాంపస్లో గేట్ లోపల మరి ఇప్పుడు చాలామంది ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనకి ప్రాంగణంలోనికి వస్తారు. మరి భోజనాల విషయాలలో అవన్నీ కూడా చూసుకోవాలని మరి ఆ పనులన్నీ కూడా మరి ఆ వంటలకి సంబంధించిన పనులన్నీ కూడా స్టార్ట్ చేసాము. ఆ కట్టలన్నీ మరి ఆ మిషన్ పెట్టి కొట్టిస్తూ ఉన్నాం. నేను లోపడే ఉన్నాను. మరి పరిచర్యకు వచ్చిన మరి మన సిస్టర్ ఇంకా పిల్లలు మరి వారికి స్కూల్ టైం అవుతుందని రోడ్ అవతలకి వెళ్ళారండి. మరి ఈ రోడ్ మీద అంతా కూడా ఇది ఇది బైపాస్ కాబట్టి మరి చాలా ఎక్కువగా లారీస్ కానీ ట్రాక్టర్స్ కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. చాలా కష్టతరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం, ఎందుకంటే ఇదంతా కూడా బైపాస్ రోడ్ కాబట్టి. మరి సిస్టర్తో పాటు కెన్ని బాబు కూడా మరి దర్శిత్ తేజ కూడా వెళ్ళాడు. మరి పిల్లల్ని ఇంకా వారి బస్సు రావట్లేదని వారు వెయిట్ చేస్తూ ఉన్నారు. సరే సిస్టర్తో ఉన్నారు కదా అనేసి నేను లోపలనే మరి క్యాంపస్ లోపలనే వర్క్ చేయిస్తూ గేట్ లోపల నేను అక్కడి నుంచి వీళ్ళని బయట చూస్తూనే ఉన్నాను. నేను తమ్ముడు వాళ్ళతో మాట్లాడుతున్నాను ఈరోజు జరిగే పనులన్నిటి గురించి. నేను చూస్తూనే ఉన్నాను బాబు అమాంతంగా, అంటే వారి చేయి వదులుకొని, అంటే వారు కొంచెం పట్టుకున్నారు. దాని తర్వాత బాబు మరి
ఏమైందో తెలీదండి, వారి చేతుల్లో నుంచి బాబు మరి బయటకు వచ్చేసాడు. అమాంతంగా ఆ రోడ్డు నుంచి వీరు వాళ్ళకి స్కూల్ బస్ ఇంకా రాలేదు, వీళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. బాబు అమాంతంగా ఆ రోడ్డు నుంచి అంటే డైరెక్ట్గా అటు నుంచి రోడ్డు మీదకి వచ్చేసాడు. అదే సమయంలో ట్రాక్టర్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. నేను ఈ క్రమంలో ఇక్కడ ఉండి చూస్తూనే ఉన్నాను, బాబుని, పిల్లల్ని, సిస్టర్ని, అందరినీ చూస్తున్నాను. బాబు వాళ్ళతోనే ఉన్నట్టుండి ఆ రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ రావడం. ఒకటేసారి ట్రాక్టర్ చాలా ఫాస్ట్గా ఉంది. ఆ ట్రాక్టర్ అంత ఫాస్ట్ ట్రాక్టర్ని మనం ఆపలేని పరిస్థితి. వెంటనే చాలా ఫాస్ట్గా వచ్చింది. నేను చూస్తూ ఉండగానే నా కళ్ళ ముందు జరిగిందండి. నేను ఇక్కడ నుంచి కెన్ని బాబు అని చాలా గట్టిగా అరిచి ఆ రోడ్డు మీదకి నేను పరిగెత్తాను. నేను అనుకున్నాను, నా కుమారుడు ఆ ట్రాక్టర్ కింద పడి చనిపోయాడేమో అని నేను అనుకున్నాను. ఇక్కడ నుంచి నేను చాలా గట్టిగా అరుచుకుంటూ ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయాను. ఇంకా అయిపోయింది, నా కుమారుడు ఇంకా లేడు అని నేను అనుకొని అలాగే రోడ్డు మీదకి పరిగెత్తాను. పరిగెత్తే వరకు ఆ ట్రాక్టర్ కెన్ని బాబు మీద నుంచే పాస్ అయింది. అంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అయితే ఈ పిల్లోడు ఆ ట్రాక్టర్ కింద ఉన్నాడేమో అని అనుకుంటే వాడు మాత్రం ఇలాగే ఆ ట్రాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత పిల్లోడు అలాగే నిల్చొని ఉన్నాడండి. నేను చూసేవరకు నా బాబు అయిపోయాడేమో అనుకున్నాను, కానీ వాడు అలాగే నిల్చొని ఉన్నాడు. నాకు అర్థం కాలేదు. నేను అనుకున్నాను ఇంకా అయిపోయింది, రోజున ఏం లేదు. నా కళ్ళారా చూస్తుండగా నా కుమారుడు చనిపోయాడని నేను అనుకున్నాను. కానీ అసలు ఏమైందో తెలియదండి. ఒక్క గీత కూడా పడలేదండి. ఆ ట్రాక్టర్ అలా పాస్ అయింది చాలా ఫాస్ట్గా. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ ట్రాక్టర్ పాస్ అయింది. నా కుమారుడు మాత్రం ఇలాగ నిలుచొని క్షేమంగా ఉన్నాడు. ఒక్క గీత కూడా నా బిడ్డకి ఏమి కాకుండా ఈరోజు దేవుడు అద్భుతంగా నడిపించాను. నాకే అర్థం అవ్వట్లేదు, అసలు నాకే షాకింగ్గా ఉంది. నేనేనా నా బాబుని పట్టుకుంది? నేనేనా వాడు నాతోనే ఉన్నాడా అంటే నేను అది సడన్గా అంత భయంకరమైంది చూసిన తర్వాత నేను చాలాసేపు షాక్లోకి వెళ్ళిపోయాను. ఇంకా లేడు వాడు అనుకున్నాను నేను. కానీ నేను అక్షరంలో బాబును మరిచిన యేసయ్య మాత్రం మరవలేదండి. దేవుడు ఈ రోజున మరి దర్శిత్ తేజ విషయంలో, కెన్ని బాబుజీ విషయంలో అద్భుతాన్ని జరిగించిన విధానాన్ని బట్టి కేవలం ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఇలా ఎత్తుకునేదాన్ని కానేమో, కానీ దేవుడు గొప్పవాడండి. నిత్యము ఆయన కొరకు పని చేస్తున్న బిడ్డల పక్షాన నిలబడే దేవుడై ఉన్నారు. 40 రోజులు ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు ప్రతిరోజు ఆటంకమే, ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఇంత భయంకరమైన ప్రమాదం ఉంటుందని నేను అనుకోలేదు. కానీ ప్రభు నందు మన ప్రయాస వ్యర్థం కాదు. నిజంగా చెప్తున్నాను, సేవకుడు చేస్తున్న ప్రార్థనే మరి కుమార్ని రోజున మరి కాపాడింది. మరి దేవుడు అద్భుతమైన దేవుడు. ఎంతోమంది 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు పరిచర్య కొరకు, సేవకుడి కొరకు, మరి జరుగుతున్న మరి మినిస్ట్రీ అంతటి కొరకు, పిల్లల కొరకు, మరి అందరికి కూడా ప్రత్యేకమైన శుభములు. మరి ఈ రోజున దేవుడు చేసిన అద్భుతం నేను ఎన్నడికి కూడా నేను మర్చిపోను. నా జీవితంలో అంత గొప్ప కార్యం చేశారు. నాకు ఇప్పటికి కూడా అది కళ్ళకు అంటినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రమాదం ఎంత భయంకరంగా జరిగిందంటే ఎవరున్నా అంటే ఆ స్పాట్లో ఎవరున్నా చచ్చిపోవాలి. అలా చనిపోయి అలా బ్లడ్ అంతా కూడా బ్లీడ్ అవ్వాలి. కానీ కుమారుడికి మాత్రం ఏం కాలేదండి. నాకు ఇప్పటికీ ఎవరో ఏదో పట్టుకున్నట్లుగా బిడ్డ మాత్రం సురక్షితముగా కాపాడబడ్డాడు. దీనిని బట్టి ప్రభు నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. నిజంగా తల్లిలాగా ఆయన ఆదరించే దేవుడై ఉన్నారు, ప్రేమించే దేవుడై ఉన్నారు. ఒకవేళ ఏదైనా జరిగితే
చాలా భయంకరమైన పరిస్థితులన్నీ మనం చూసేవాళ్ళం. కానీ దేవుడు మాత్రం ఆ బిడ్డకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సంవత్సరం బాబుకి ఇచ్చిన వాగ్దానం మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. నిజంగా దేవుడు తోడై ఉండి కెన్ని బాబు విషయంలో, చిన్న బిడ్డ విషయంలో ప్రభు అద్భుతం చేసిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఉదయం నుంచి కూడా నేను ఇంకా షాక్లోనే ఉండిపోయాను. ఇక్కడ లోపడుని పనిచేస్తూనే ఉన్నాను. తమ్ముడు వాళ్ళతో మాట్లాడుతున్నాను. సడన్గా నేను వాళ్ళని బయట ఉన్న రోడ్ అవతల ఉన్న వాళ్ళని చూస్తూనే ఉన్నాను. బాబు వాళ్ళని వదులుకొని ఆ రోడ్డు మీదకి మరి రావడం, డైరెక్ట్గా ట్రాక్టర్ మీదకే బాబు వెళ్ళిపోయాడు. అది ఇలా బాబు పైనుంచి క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది. చాలా ఫాస్ట్గా వెళ్ళింది ఆ ట్రాక్టర్. నేను అనుకున్నాను ఈ రోజున ఇంకా అయిపోయింది అంతగా. కానీ నేను మరిచిన తల్లిగా దేవుడు మరవలేదండి. కుమార్ని సురక్షితముగా దేవుడు కాపాడిన విధానాన్ని బట్టి దేవుడి నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఈ ఉదయం మరి దేవుడు ఎంతగానో మరి కుటుంబం పట్ల గొప్ప కార్యం చేసిన విధానాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మరి 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో మరి సేవకుడు చేస్తున్న ఉపవాస ప్రార్థన, అలాగే మాతో కలిసి ఎంతోమంది మరి ప్రార్థిస్తున్న ప్రార్థన, నిజంగా వీటిని అన్నిటిని బట్టి బిడ్డలకి క్షేమము కలుగుతూ అద్భుతంగా ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులైనా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనని జరుగుతున్న ఈ పరిచర్యని ఆపాలని అపవాది ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రభుది మాత్రమే విజయం అండి. మొదటి రోజు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా అన్ని ఆటంకాలే. ఆ ఆటంకాలు మరి ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఉంటూనే ఉన్నాయి. కానీ ఈ 30వ రోజున ఈ ఉపవాస ప్రార్థనలో ఎంత భయంకరమైన ఆటంకం, కానీ నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, ఇంత ప్రమాదకరమైన ఆటంకాలు జరుగుతున్నాయంటే అంత మహిమకరమైన కార్యాలు జరగబోతున్నాయనే అర్థం. దేవుడు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మరి చూడండి, మనమైనా మర్చిపోతామేమో, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. అప్పటి నుంచి అంటే అదంతా జరిగింది దగ్గర నుంచి కెన్నీ అంతా కూడా అంటే చాలా సడన్గా బాబుకి ఆ ట్రాక్టర్ ఫాస్ట్గా వెళ్ళిపోవడం అదంతా బాబు చూశాడు. అంత సడన్గా వాడు కూడా భయపడ్డాడు. అప్పటి నుంచి బాబు కూడా యాక్టివ్గా లేకుండే, చాలా ఎలా అంటే చాలా బెదిరిపోయాడు ఆ సౌండ్స్కి వాటికి అంతా కూడా. కానీ దేవుడు మాత్రం అద్భుతమైన రీతిలో మరి క్రమక్రమంగా బాబుని మరి సాయంకాల సమయంలో మరి చక్కనైన రీతిలో మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి నడిపిస్తున్న దేవాది దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. అంతేనండి. తల్లి మరిచిన, తండ్రి విడిచిన ప్రభు విడిచే దేవుడు కాదు. ఆయన తల్లి వలె ఆదరించే దేవుడై ఉన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఇప్పటికి కూడా వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. నిజంగా నేను కెన్నీనే ఎత్తుకున్నానా, కెన్నీ నాతోనే ఉన్నాడా, నాకు అర్థం కాని పరిస్థితులు. ఆ షాక్లో నుంచి బయటికి రావడం చాలా కష్టంగా మరి ఉంది. అయినప్పటికీ ప్రభు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. లేకపోతే ఆ రక్తము ముద్దలో కుమార్ని చూసేదాన్ని, కానీ దేవుడు క్షేమాన్ని కలుగచేశారు. మరి మీరు ప్రార్థన చేయండి. ఇంకా మరి రానున్న మిగతా రోజులు ఏవైతే ఆ 9 రోజులు ఉన్నాయో దేవుడి క్షేమాన్ని కలుగచేలాగా ప్రార్థించండి.